ఇదివరకు ఎప్పుడు కూడా చూడలేము సార్. గురుకుల హాస్టల్లో ఈ ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, పాములు, ఎలుకలు కరిచి చనిపోవడం ఎప్పుడు చూడలేము అవును అసలు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనుకోవచ్చు అసలు అవును ఎవరి. అవును ఈ రోజు ఒక్కసారి ఆయన పరమాశ ఒక్క రాజాని రెవెన్యూ మీటింగ్ పెట్టిండ్రా, ఉమ్, దాంట్లో ₹10 పెంచే ప్రయత్నం చేసిండ్రా, ఉమ్, వారికి సున్నాలు వేసే ప్రయత్నం చేసిందా, ఫ్లోరింగ్ చేసే ప్రయత్నం చేసిందా, ఉమ్, మంచి హాస్టల్ కట్టే ప్రయత్నం చేసిందా? ఇలా మూసి అంట ఎందుకు ఉమ్, పైసలు వస్తాయి అంట, మూసి ఉమ్, కడితే పైసలు వస్తాయి, ఉమ్, మూసి ప్రక్షాళన చేస్తే పైసలు వస్తాయి, ఇవి కడితే పైసలు రావు కదా. కాబట్టి ఈ రోజు వీళ్ళ లంగ పనులు దొంగ పనులు అన్ని కూడా ఎందుకనంటే కేవలం డబ్బే. ఉమ్, అల్లు అర్జున్ సబ్జెక్ట్ అయినా సరే, ఉమ్, మూసి ప్రశ్న అయినా సరే, ఏదైనా హైడ్రా అయినా సరే పైసలే. ఇలా ముట్టుకుంటే పైసలు రావు, ఉమ్, డబ్బు రాదు. కాబట్టి వాళ్ళు డైవర్షన్ చేయడానికి అని చెప్పేసి ఈ సబ్జెక్ట్స్ వాడుకుంటా ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక చిల్లర పంచాయతీ ఉమ్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక సరి అయిన సమయంలో సరి అయిన స్టెప్స్ హోంమంత్రిత్వ శాఖ తీసుకపోవడం వల్ల ఉమ్, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు పనిచేస్తే వీళ్ళు అవసరమే లేదు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి అంటే ఆయన సిపి ఉంటే తెల్లారే అరెస్ట్ అల్లు అర్జున్, ఉమ్. సవాలే లేదు. పల్లవి ప్రశాంత్ ఆయన్నే అరెస్ట్ చేశారు. అవును, పల్లవి ప్రసాద్ విషయంలో కూడా ఒకటే రోజులో ఎందుకంటే ఇలాంటి హత్య అప్పుడే జరగలేదు, ఇలాంటి ఘటన జరగకముందే జైలు ఎందుకంటే వేసేసారు ఆయన రూల్ విషయంలో అయితే. ప్రకారం పనిచేసే సిపి అప్పుడు ఉమ్, ఆయన డ్యూటీ ఆయన చేస్తారు. సీఎం కాదు కదా, సీఎం బాబు చెప్పిన ఆయన వినరు, ఆయన ఉమ్, డ్యూటీ ఆయన చేస్తారు. వీళ్ళు చేయరు కదా, వీళ్ళు అట్లా. ఉమ్, ఎంత చీప్ గా ఉందబ్బా ప్రెస్ మీట్ పెట్టుడు, పోలీసు వాళ్ళు మాట్లాడు, ఉమ్, చాలా చిల్లరగా చేసి పడేసిండ్రు. ఈరోజు డిపార్ట్మెంట్ కోట్ల పరువు తీసిండ్రు. హీరోను ఉమ్, చూడనీకి పోయిందంట, అది ఎంత తప్పు. పోలీసు వాళ్ళు పట్టించి అసోంటిలో మస్తు మందిని చూస్తారు వాళ్ళు. హీరోలను చూసి అంత షోకు తెలంగాణ ఈ పోలీస్ అని కదా, ఏ పోలీసు కూడా అంత షోక్ ఏముండదు. చూస్తే ఉమ్, హాయ్ అంటారు కానీ వాడేమైనా అన్నం పెడతారా వీళ్ళకు, ఉమ్, వాడే నౌకరు ఇప్పించిందా, వాడే చదివిచ్చిందా, వాడిని చూడనీకి వీళ్ళెందుకు పోతారు అబ్బా. ఉమ్, పరువు తీసిన రోజు కూడా వాళ్ళు ఉన్న సాక్ష్యాలు చూపించాలి. ఎప్పుడైతే ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు ఒకటైనరో, వాళ్ళ ఇంటి మీద గుండాలను పంపింది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, రేవంత్ రెడ్డి టీమే. ఈ రోజు పోలీసులతోనేమో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించారు. కాబట్టి గాడి తప్పింది, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నా ఉన్నారంటే అల్లు అర్జున్ వాళ్ళని పోయి కలవడానికి, బాధితురాలు ఎవరైతే ఉన్నారో కొడుకుని పోయి కలవడానికి కోర్టు పరిధిలో ఉందని చెప్తా ఉన్నావు, మరి ప్రెస్ మీట్ పెట్టడానికి నీ కోర్టు ఎందుకు అనుమతి ఇచ్చిందని చెప్పి కొందరు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సార్. దాని పేరు ఏం సరే, మాట్లాడారు? అది అల్లు అర్జున్ చిల్లరగాడని నేను ఆల్రెడీ చెప్పిన. ఉమ్, అల్లు అర్జున్ చిల్లర మాటలు, చిల్లర 25 లక్షలు ఇస్తాను 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు ఆపేయండి, వాడు ఉమ్, చిల్లరగాడు, అది వదిలేసి. ఇదే కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, ఉమ్, మరి వీళ్ళ పరమాడిచి మీ సీఎం ఎందుకు పోలేదా? ఉమ్, రేవంత్ అల్లు అర్జున్ చిల్లరగాడు ఓకే. కన్ఫామ్, ఉమ్, ఇక వదిలేసాయి. ఆయన హీరో అంటే నటన, హీరోలకు నటిస్తారు కానీ హీరో ఓకే. కాదు, ఉమ్, చిల్లరగాడు. ఓకేనా? మరి మీ వాడు చీఫ్ మినిస్టర్ అయినా, ఉమ్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినా, ఉమ్, చదువుల మంత్రి అయినా, ఉమ్. మరి ఇంతమంది చచ్చిపోతే వీళ్ళని ఎందుకు పరామర్శించాలి? అంటే వీళ్ళ వల్ల ఏం డబ్బులు రావు అని కావచ్చు. వీళ్ళ దగ్గరికి ఎందుకు పోలే? ఉమ్, వీళ్ళ కుటుంబాలకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలే? ఉమ్, ఇప్పుడైనా ఈ హాస్టల్లకు ₹1 మెస్ ఛార్జ్ ఎందుకు పెంచలేరు? ఉమ్, కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకు ఇస్తలేరు? ఏది తలకు నూనె పౌడర్ పెట్టుకొని ఎందుకు ఇస్తలేరు? పేస్ట్ పైసలు ఎందుకు ఇస్తలేరు? ఉమ్, ఈ రోజు వాటికి సిమెంటింగ్ ఎందుకు చేపిస్తలేరు? కలర్లు ఎందుకు చేపిస్తలేరు? ఉమ్, కొంచెము రినోవేషన్ ఎందుకు చేపిస్తారు? హాస్టల్లో ఇంతమంది చచ్చిపోయినా పర్మనెంట్ హాస్టల్ కట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అడుగుండి భయ్, ఉమ్, మీ కాంగ్రెస్ వాళ్ళు అడుగుంటే. కాబట్టి ఈరోజు ఏమున్నా సినీ ప్రముఖులుగా సిగ్గుంది. సాటి హీరో కష్టం ఉండేప్పుడు పోయిండు, ఈ ముఖ్యమంత్రి సిగ్గు లేదు, ఆయన దగ్గర ఉన్న పిల్లలు చచ్చిపోతే పోయి పరామర్శించలేదు. ఉమ్. ఇంతకు మించిన తేడా ఏం కావాలి? సార్ ఎందుకు అసలు ఈ ఇష్యూని ముందట వేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది సార్? అసలు ఈ సంజయ్ గారి డైవర్షన్ ఇష్యూ పైసలు అడిగిండ్రు. దేన్ని డైవర్ట్ చేయడానికి సార్? బ్రదరు వాళ్ళకు రేటు పెంచుకున్నారు. ఉమ్, రేవంత్ రెడ్డి ప్రతి దాంట్లో పైసలకు ఓటుకు నోటుగా దొంగ టీఫ్, వాడు దొంగ. ఉమ్, అదొక దొంగ ముఖ్యమంత్రి ఎట్లుంటారు, ఎక్కడ ఏం పైసలు దొరుకుతాయి, ఎక్కడ ఏం లేదు. పుష్ప 2కు ఆయనే చెప్పిండు 12,000 పెట్టి 4 టికెట్లు వాళ్ళు కొనుక్కున్నారని. వాళ్ళు రేటు పెరగని పర్మిషన్ నువ్వే ఇచ్చినావు, మరి నాకేంది, చచ్చిపోయారు మరి నాకేంది అనొచ్చు. అక్కడికి వెళ్ళి పంచాయతీ మొదలైనట్టుంది. అన్నీ అవుతుంది ఇక న్యాచురల్ గా రేవంత్ రెడ్డి దగ్గర, వేరే దగ్గర కాదు. ఉమ్, పైసలుగానే పంచాయతీ అవుతుంది. ఆ చిలికి గాలి వాళ్ళ ఇక్కడ దాకా వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఇక వాళ్ళు ఎంతకంటే అంత దిగతట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పోయిందంట మా పంచాయతీ చెప్పమని. ఉమ్, మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అర్థం కాని పరిస్థితి. ఉమ్, చంద్రబాబు నాయుడు బీజేపీకి సపోర్ట్ చేస్తాడు, అవును. మరి ఆయన దగ్గర పోయి వీళ్ళెందుకు కలవాలి? వీళ్ళు కూడా లంగగానే ఉన్నారు, అర్థమైందా? అంటే ఆయన చంద్రబాబు చెప్పు చేతలో నడుస్తుంది అనుకోవచ్చు సార్ తెలంగాణ. అదే ఆ లంగగానే చెప్పాలి, పోయిన లంగగాన్లు. ఉమ్, అర్థమైందా? ఈ రోజు తెలంగాణలో మీడియా అంటే తెలంగాణలో ఉంటది, పెద్ద పెద్ద ఛానళ్ళు దువ్వాడ దువ్వేనా, ఉమ్, విజయసాయి రెడ్డి, తోపి ఉమ్, ఛానళ్ళు వీళ్ళుంటాయి. అవును. కానీ ఇక్కడ అంశాల మీద వీళ్ళు చర్చలు జరపవు. వీళ్ళ సంగతి చెప్పాలి, తెలంగాణలో ఉన్న మెయిన్ మీడియా తోలు తీయాలి ఒకసారి. నెక్స్ట్ ఉమ్,
ఈ రెండు మీరు చూపించే వర్కర్ ఆడ పెడితే పోయి విజయవాడ పెట్టుకొని ఆడ చూపెట్టుకోండి ఈడ పీక నీకు ఉండాలి హైదరాబాద్ ఈ రెండు వార్తలు మొత్తం అక్కడ చర్చలు అక్కడే పెడతారు దీనిపైన డిబేట్లే జరిగాయి కాబట్టి ఇవాళ ఏదేమున్నా కానీ బాధ్యత లేకుండా ఈ రోజు ప్రభుత్వం పనిచేసింది బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరించారు బాధ్యత లేకుండా ఈ రోజు అల్లు అర్జున్ అంటే మాట్లాడిండ్రు సొసైటీ పైన ఎవరికి కూడా బాధ్యత లేదు కాబట్టి ఈరోజు 12,000 పెట్టి టికెట్లు కొంటుండ్రు 3,000 అరే ఈ పిల్లలకి ఇంతమంది ఉన్నారు వాళ్ళ బర్త్డేకో దానికో నెక్స్ట్ వారం పోతే 10,000 మిగుతాయి పిల్లలు హాస్టల్కి ₹1,000 చందా ఇచ్చే ఉన్నారా పబ్లిక్ ఎవడనా మళ్ళీ టికెట్ రేట్లు పెంచింది కూడా రేవంత్ రెడ్డి కొనేటోళ్ళు కూడా వాడు దొంగని అందరికి తెలుసు కొనేటోళ్ళు కూడా అలా 12,000 పెట్టి కొంటున్నాం వారం ఆగిపోతే 2,000 చూడొచ్చు ఇటువంటి పిల్లలకు 1,000-2,000 హాస్టళ్లకు బర్త్డేలకు పుట్టినరోజుకో ఇద్దామనేది ఉంటుంది ఆలోచన ఎవరికన్నా ఎవరికి ఉండదు అర్థమైందా వాడు ఒక సిగ్గు లేనోడు వాడు ఒక అది కూడా దొంగల సినిమా అంట దొంగతనాలు చేసుడు అంట దొంగకుండా దొంగతనాలు చేసుడు పోలీసుల ఇజ్జత్ తీసుడు పోలీసుల ఇజ్జత్ తీస్తారంట సినిమాలో అదే బయట కూడా అట్నే చేయబోయింది కానీ ఏమున్నా నేను పోలీసు వాళ్ళని తప్పుపట్ట బ్రదర్ పోలీసు వాళ్ళతోని సరిగా వాళ్ళ సరైన ఆదేశాలు ఇప్పి వాళ్ళు చేసే డ్యూటీని చేయకుండా వీళ్ళు అడ్డుపడడం వల్ల ఈ రోజు సమస్య పెద్దగా జటిలమైంది కాబట్టి సివియాన దేడున్నా అంతే అది మంచి డ్యూటీ చేయరు క్యాండిడేట్ ఎప్పుడైనా అంతే నువ్వు ఏలా చూసినా నేను చాలా ఎండకలైనా అబ్జర్వ్ చేస్తున్నా అసొంటి ఆఫీసర్లకు పోస్టింగ్ దిగద్దు ఎప్పుడు మంచి ఆఫీసర్స్ ఉన్నారు అసొంటి వాళ్ళకి ఇవ్వాలి ఈ గురుకులాల్లో SC ST మైనారిటీలు ఎక్కువగా ఉంటారు అంటే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు పట్టించుకోకపోవడం అని అనుకోవచ్చు సార్ మొన్న బీసీ మా గురుకులంలో ఒక అమ్మాయి చచ్చిపోయింది లేటెస్ట్ గా 3 రోజుల కిందనే నా దగ్గర వీడియో కూడా ఉంది అర్థమైందా వీళ్ళందరూ కూడా చనిపోతే వీళ్ళ ప్రాణాలకు అసలు లెక్కే లేదు వీళ్ళ ప్రాణాలంటే లెక్కలేదు వీళ్ళు ఏమైపోతే మాకేంది మా కుటుంబాలు కాదు కదా మా పిల్లలు కాదు కదా వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు కాబట్టి వాళ్ళతోని వాళ్ళ ప్రాణాలంటే వాళ్ళకు విలువ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఏమైనప్పటికీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఒక నిండు ప్రాణము పోయిన ప్రాణాలకు కూడా ఎక్కడ కూడా విలువనీయని పరిస్థితులలో ఈ రోజు ఇప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి అసెంబ్లీలో గానీ కనీసం పరామర్శించని పరిస్థితి దగ్గరికి వెళ్ళి అంతే పరామర్శించలేని పరిస్థితులలో ఈ రోజు ఉన్నాం సార్ చివరిగా ప్రభుత్వ పరిపాలన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అట్టల్ ఫ్లాప్ అయిపోయింది ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ పనికే రాడు ముఖ్యమంత్రి అనేటోడు ముఖ్యమంత్రి కుర్చీకి పనికిరాదు ముఖ్యమంత్రి అనేటోడు ముఖ్యమంత్రి కుర్చీ స్థాయిని దిగజార్చిండు అది నీటికి కనబడుతూనే ఉంది టోటల్ ఫెయిలియర్ ప్రభుత్వాన్ని టోటల్ గా విఫలం చేసింది ఇలా ఒక సినిమా గురించి గంటలు మాట్లాడే ముఖ్యమంత్రి నేను ఫస్ట్ టైం జిందగీలా ఒక చిన్న ఇష్యూ గురించి సక్రమంగా ప్రభుత్వం వాళ్ళ విధులు నిర్వహించలేని పరిస్థితులలో వచ్చినటువంటి సందర్భంలో ఈ విధంగా చేసుకోవడం అనేది 100% రాంగ్